హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్యేశ్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్నారు కదా నా డెబిల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీ రైటర్ రూపా లావణ్య గారు, వాయిస్ లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీలోకి వెళదాం. డెబిల్ డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా అద్దంలో తెల్లని చీర, పాల నురుగ లాంటి దేహంతో, చేతుల నుండా గాజులు వేసుకుని తలలో 5 మూరల మల్లెపువ్వులు పిన్తో పెట్టుకుంటూ అద్దంలో కనిపిస్తుంది మాయా. కుర్చీలు సన్నగా పొందిగ్గా వచ్చి బయట దగ్గర కూడా స్టెప్ ఒక పద్ధతిగా పెట్టుకుని చూడగానే సన్నని తీగల వెన్నెలలో ముంచిన పాలరాతి బొమ్మలా కనిపిస్తూ ఉంటే ఫోర్స్గా వచ్చిన డెవిల్ నోటి నుండి మాట కూడా రాకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఆ నైట్ వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు. సాయంత్రం నుండి వాళ్ళ అమ్మ, అక్క, బామ్మల సీక్రెట్ చూపులు, మాటలు, అలాగే ఈవినింగ్ బయటికి ఎందుకు వెళ్ళమన్నారో కూడా డెవిల్కి అప్పుడు అర్థమైతే అప్పటికే ఫస్ట్ నైట్ అని తనని రెడీ చేస్తున్న అనుని వద్దు అంటూనే టెన్షన్తో బిగుసుకుపోతూ ఇప్పుడు అక్కడ డెవిల్ని చూసి మళ్ళీ షాక్లోకి పోతుంది మాయా. రే, వెనక నుండి నేను మీ అమ్మ అరుస్తున్నా కూడా వినిపించుకోకుండా అలా రూమ్లోకి వెళ్ళిపోవడమేనా? రాజీబామ్మ అంటుంది. కానీ డెవిల్ అంటే ఆవిడికి కూడా కాస్త భయమే. కోపంలో ఏమైనా చేసేస్తూ ఉంటాడు. అసలు డెవిల్ కాస్త అయినా ఓపిక ఆన్సర్ చెప్పేది, అలాగే మాట వినేది ఓన్లీ వసంత్కి మాత్రమే. మిగతా అందరికీ డెవిల్ అంటే నిజంగానే డెవిల్. కాకపోతే మాయా వచ్చి ఆ పేరు పెట్టే వరకు ఆ పేరు పెట్టే డేర్ కూడా పాపం ఎవరికీ లేకుండా పోయింది. ఏ మూలలో ఉన్నాడో బాబు. రాజీ అలా తిడుతున్నారు. కామ్గా బయటకు వచ్చి డోర్ దగ్గరికి వేసి సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఏమైంది అన్నట్లు కళ్ళు ఎగరవేస్తూ రాజీ బామ్మని కల్పన అడిగితే నాకేం తెలుసు అన్నట్లు భుజాలు ఎగరవేస్తుంది రాజీ బామ్మ. అక్కడికి మాయ పక్కనే ఉన్న అనుకి సీన్ అర్థమై నవ్వుకుంటూ ఉంటే మాయ మాత్రం అసలు పెళ్ళి అయ్యాక ఫస్ట్ నైట్ ఒకటి ఉంటుందన్న విషయం అప్పుడే గుర్తొచ్చి ముందే ఏం ప్లాన్ చేసుకోలేదని తలబాదుకుంటూ ఉంటుంది. మాయా అంటూ కల్పన, రాజీబామ కూడా వచ్చి మాయని కింద నుండి పై వరకు చూసి అంటారు కదా, నిజంగా మాయా నువ్వు ఇలా చాలా అందంగా ఉన్నావు తెలుసా అని అను అంటే తన మొహంలో ఉన్న టెన్షన్ చూసి మాయా, ఈ టైంలో అందరికీ టెన్షన్గా ఉండడం కామనే. నువ్వు రాజీ మనవరాలివి, ఎంత డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండాలి. వాడిని ముప్పు తిప్పలు పెట్టి పూర్తిగా నీ కంట్రోల్లో పెట్టుకుని ఫైనల్గా వాడు మాయా మాయా అంటూ నీ చీర కొంగు పట్టుకుని మన ఇల్లంతా తిరుగుతూ ఉండాలి. అది నేను చూడాలి. హలో బామ్మ, అక్కడ డెవిల్ అమ్మా. నాకు ఈ నైట్ బొమ్మ కనబడకుండా ఉంటే అంతే చాలు అంటుంది మాయా. కల్పన అను నవ్వుకుంటూ పాల గ్లాస్ చేతికిచ్చి ముగ్గురు కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ పంపిస్తూ ఉంటే ఇదేం ఫ్యామిలీరా బాబోయ్ అనుకుంటూ నడుస్తుంది మాయా. కల్పన గట్టిగా వినిపించింది. ముగ్గురు ఉలిక్కిపడి గెస్ట్ రూమ్ నుండి బయటకు వచ్చి చూశారు. ఎదురుగా ఫేస్లో చిరాకు చూపిస్తూ వసంత్ చూస్తూ ఉంటాడు. అప్పటికే మాయ పూర్తిగా పైకి వెళ్ళిపోవడంతో వసంత్ తరపు వినిపించినా ఇంకా వెనక్కి రాదు. ఏమైంది వసంత్, ఎందుకు అంత చిరాగ్గా ఉన్నారు అడుగుతుంది కల్పన. సాయంత్రం పాయసం తిన్నప్పటి నుండి ఇలాగే ఉన్నావు, అసలు ఏమైందిరా అడుగుతారు రాజేశ్వరి. అను కూడా అలాగే చూస్తూ ఉంటుంది. ఏం లేదు, అసలు మీరంతా ఏం చేస్తున్నారు, టైం చూడలేదా? వసంత్, నేను చెప్తాను, లోపలికి పదండి, టైం అయింది అని చెప్పి అను, అత్తయ్య మీ ఇద్దరు ట్యాబ్లెట్స్ మర్చిపోకుండా వేసుకోండి, స్కిప్ చేయొద్దు అని వసంతతో వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతే అను రాజీ మొహాలు చూసుకుని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అను రూమ్లోకి వెళ్ళగానే కార్తీక్కి కాల్ చేసి ఆఫీస్ నుండి వచ్చారా అని అడుగుతుంది. అను, నాకు చెప్పకుండానే వెళ్ళిపోయావా? ఇప్పుడేంటి అంత అర్జెంట్ కొంచెం సీరియస్గా అడుగుతాడు కార్తీక్. మీకు తెలుసుగా, తమ్ముడు ఇంకా మాయా వాళ్ళతో వ్రతం చేయించారు. మొన్న జరిగిన దానికి అత్తయ్య మామయ్య వాళ్ళు ఎలాగో రారు. అజిత్ మీద కోపం తగ్గే వరకు తప్పదుగా. మరి నేను కూడా రాకపోతే ఎలా? చెప్పడం మర్చిపోయాను అంటూ మాయని తనని షాపింగ్ మాల్ నుండి హాస్పిటల్లో జాయిన్ చేసిన విషయం కూడా చెప్తుంది. నిజమా అంటూ మాయ మీద
కార్తిక్కి కూడా సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అవుతుంది. కాసేపు మాట్లాడి టాబ్లెట్స్ వేసుకుని జాగ్రత్తగా ఉండవని 10 సార్లు చెప్పి కాల్ కట్ చేస్తాడు. అను కూడా ఇంకా పడుకుండిపోతుంది. డెవిల్ రూమ్ విత్ ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్. రూమ్ ముందుకి వెళ్ళి టెన్షన్గా చూస్తూ గట్టిగా కళ్ళు మూసుకొని, నువ్వు చెయ్యగలవు మాయా, చెయ్యగలవు, ఎస్ యూ కెన్ డూ ఇట్ అని బాగా మోటివేట్ చేసుకుని డోర్ హ్యాండిల్ మీద చెయ్యి వేయగానే కల్పన అని గట్టిగా వసంత్ అరుపు వినిపించి హా అంటూ భయంతో మళ్ళీ హ్యాండిల్ వదిలేస్తుంది. గుండె హఠాత్తుగా వేగం అందుకుంటూ ఉంటే నుదుటి మీద చిరు చెమటలు పడుతూ ఉంటాయి. కానీ తన భయం మాత్రం అణువంత కూడా తగ్గదు. ఇంకా లేట్ చేయడం ఇష్టం లేక తను ముందు అనుకున్నదే చెయ్యాలి అని గట్టిగా నెట్టొచ్చి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తుంది. మల్లెపూలు, గులాబీలు, స్మూత్ పర్ఫ్యూమ్ ఒక్క అడుగుకే మత్తుగా సువాసనని కలిగి ఆగిపోతుంది. గట్టిగా గాలి పీల్చుకుని చుట్టూ చూస్తే బెడ్ అంతా మల్లెపూలు, గులాబీలతో నిండిపోయి మధ్యలో ఎర్రని గులాబీలు లవ్ సింబల్తో ఉంటాయి. కానీ డెవిల్ మాత్రం ఉండడు. కళ్ళతోనే మొత్తం స్కాన్ చేస్తుంది పాప. కానీ ఎక్కడా కనిపించక అయితే బాల్కనీలో ఉంటాడు, లేదంటే వాష్రూమ్లో ఉంటాడు. అంతేకాని బయటికైతే పోడు కదా. కదే పిల్ల పిశాచి అని మాయ ఇన్నర్నే నేను బయటికి వస్తా ప్లీజ్ అంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. కానీ అవేమీ మాయకి వినిపించవు. వింటే మాయ ఎంతగా అవుతుంది. తన ఇన్నర్ వాయిస్ చెప్పింది కూడా వినదు కదా మన మాయ. మెల్లిగా వెళ్ళి గ్లాస్ పక్కనే పెట్టి వద్దు వద్దు అనుకుంటూనే బాల్కనీలోకి తొంగి మరీ చూస్తుంది. నిజంగానే అక్కడే డెవిల్ ఉంటాడు. చెక్కతో చేసిన హాఫ్ ఎగ్ షేప్లో ఉన్న ఉయ్యాలలో కూర్చుని ఏంటో తెగ ఆలోచిస్తూ ఉంటే అమ్మయ్య, వీడికి కూడా నాలాగే ఇంట్రెస్ట్ లేనట్లుంది. ఇంకెందుకు, ఏ ప్లాన్లో అక్కర్లేదు, హాయిగా బొజ్జుంటా అనుకుంటూ మళ్ళీ బ్యాక్కి తిరుగుతుంది. బేబీ అయిపోయింది, మొత్తం అయిపోయింది. నీకెందుకు వాడెక్కడుంటే మనసులో తిట్టుకుంటూ బయటికి మాత్రం ఇహిహిహి ఇక్కడున్నావా దొంగ అంటూ వెకిలి నవ్వు నవ్వుతుంది మాయాపాప. ఆపై ఆ మాసిపోయిన మూసి లాంటి ముతక నవ్వుని ఆపై అంటాడు మొహం అదోలా పెట్టి. నేనా? నువ్వే, ఇటురా ముందు అని ఆర్డర్ వేయగానే ఎందుకేంటి అని అడగకుండానే చక్కగా వెళ్ళి డెవిల్ ముందు నిల్చుంటుంది బుద్ధిగా. డెవిల్ కూర్చున్న స్వింగ్ చైర్ హైట్కి, మాయాపాప హైట్కి తన నడుము డెవిల్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఒక్క క్షణం మత్తిపోయినట్లయింది. వెంటనే మళ్ళీ చూపు కష్టంగా మరల్చుకుని చెయ్యి పట్టి ముందుకి లాక్కుంటాడు అతను. దెబ్బకి మాయ బింబిలు పడుతూ వెనక్కి జరుగుతూ ఉంటే ఏం చెయ్యంలే అంటూ నడుం పట్టుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. తెల్లని పావురం ఒద్దికగా ఒడిలో చేరి కుహు కుహుమని అరుస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది డెవిల్కి. మాయ మాత్రం అంటూ సరిగ్గా కూర్చోకుండా తన చుట్టూ బిగిసి ఉన్న డెవిల్ చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటి బేబీ, అలా ఎంతసేపు కదులుతూనే ఉంటావు? కుదురుగా కూర్చో, కంఫర్ట్గా లేదంటే చెప్పు, ఇంకో యాంగిల్ ట్రై చేద్దాం చిలిపిగా నవ్వుతూ మొహం దగ్గరికి తెచ్చి అడుగుతుంటాడు. వేరే యాంగిల్ అంటే నోరు తెరిచి మరీ అడుగుతుంది. ఏముంది, కాళ్ళు ఇప్పుడు బయట కిందకి ఉన్నాయి కదా, అప్పుడు నా నడుము చుట్టూ ఉంటాయి అంతే. వామ్మో వద్దు, ఇలాగే కంఫర్ట్గా ఉంది, ఇంకా అసలు కదలను అంటూ అలానే ఉండిపోతుంది పాప. మాయ భుజం మీద గెడ్డ మార్చి నడుము చుట్టూ చేతులు ఇంకొంచెం బిగించి కళ్ళు మూసుకొని బేబీ ఇలా ఉంటే నీకెలా ఉందో కానీ నాకు చాలా బాగుంది తెలుసా. నువ్వు ఒక చిట్టి తెల్లటి పావురంలా నా హగ్లో కరెక్ట్గా ఇమిడిపోయినట్లుంది ఇక అని ఇంకా గట్టిగా నొక్కేస్తూ జంట పావురాలు ప్రేమలో విహరిస్తున్నట్లుగా అని చెప్తూ, చూసావా ఎప్పుడు దొంగలు, కేసులు, ఇన్వెస్టిగేషన్లు, ఎన్కౌంటర్లు అంటూ తిరిగే నేను అవే మాట్లాడుతూ ఉండేవాడిని. మామ్, బామ్మ, అక్క కూడా ఏడిపించేవారు. కానీ సడన్గా ఈరోజు నువ్వు నా లైఫ్లోకి రాగానే పావురం, ప్రేమ, విహరించడం అంటూ ఏదేదో చెప్పేస్తున్నా అంటూ తనకి తానే సిగ్గుపడుతూ ఉంటాడు. అదంతా మాయ చూసి, అటు చూడు, స్మార్ట్ మూవ్, బ్లాక్ కలర్ లో స్కై చాలా అందంగా ఉన్నాయి కదా, అవి ఎప్పుడు అలాగే ఉంటాయి కదా డెవిల్.
కదా! కానీ నాకు ఈరోజు అందంగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి. అది కూడా ఇలా నా ఒడిలో నువ్వు కూర్చుని ఇద్దరం అవి చూస్తున్నప్పుడు మాత్రమే. నీతో సరిగ్గా నా గురించి చెప్పలేదు కదా బేబీ! ఇప్పుడు చాలా చెప్పాలి. అలాగే ఉండు. చాలా బాగుంది. నాకు మనం ఇలా ఉంటే నా గురించి చెప్తాను. నువ్వు వింటూ ఉండు చాలు అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నాకు కోపం ఎక్కువ బేబీ. ఎవరైనా నా ముందు తప్పు చేసినా, వేరే వాళ్ళతో రాంగ్‌గా బిహేవ్ చేసినా, అబద్ధాలు చెప్పినా, మోసం చేసినా కాదు. మోసం చేయాలి అని ట్రై చేసినా, ఆ ఐడియా వచ్చినా చాలు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. మాయా బేబీకి చెమటలు మెల్లిగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. డెవిల్ మాత్రం చెప్పుకుపోతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి అంతే. అందుకే స్కూల్, కాలేజీల్లో కూడా అందరితో గొడవ పడుతూ, తప్పు చేసిన వాడిని కొట్టేస్తూ ఉండేవాడిని. కానీ డాడ్ ఎప్పుడూ ఏమనేవారు కాదు. నాకే సపోర్ట్ చేసేవారు. అందుకే నాకు డాడ్ అంటే చాలా ఇష్టం. నాతో ఆయన టైం స్పెండ్ చేయకపోయినా కూడా ఆయన ఏం చెప్తే అది చేస్తాను. ఫైనల్‌గా నాకు అలా తప్పు చేసే వాళ్ళని కొట్టడం, లేదంటే ఒక్కోసారి చంపేయాలి అన్నంత కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది. మాయ సైలెంట్. అప్పుడే పోలీస్ జాబ్‌లో జాయిన్ అయితే పబ్లిక్‌కి సర్వీస్ చేస్తూ, వాళ్ళకి హెల్ప్‌తో పాటు అలా తప్పు చేసి మోసం చేసే వాళ్ళకి కూడా కరెక్ట్ పనిష్మెంట్ వేయొచ్చు. అది కూడా లీగల్‌గా అని అర్థమైంది. ఈవెన్ నా కోపంలో వాళ్ళని చంపేసినా కేసులు ఉండవు. ఎన్‌కౌంటర్ అని పెట్టేయొచ్చు. అందుకే అప్పుడే ఫిక్స్ అయిపోయా. మాయ మళ్ళీ సైలెంట్. సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యి కసిగా చదివాను. బేబీ డే డాడ్ అయితే ఎందుకు మన బిజినెస్‌లు ఉన్నాయి కదా అనేవారు. కానీ నేను ఒప్పుకోలేదు. గ్రూప్స్‌లో టాపర్‌గా వచ్చి ఐఏఎస్‌కి సెలెక్ట్ అయినా కూడా కావాలనే ఐపీఎస్ కోరుకున్నాను. డెవిల్ తన వేలో మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఆపకుండా కనీసం ఒడిలో ఉన్న మాయ పాప ఫేస్ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా చూడకుండానే చెప్పిపోతూ ఉంటాడు. నాకు తెలుసురా డెవిల్‌గా తప్పు చేస్తే కోపం వస్తుంది అంటున్నావు కానీ తప్పు చేస్తే కాదు. నీకు అడ్డు వస్తే చాలు వాళ్ళని చంపి ఎన్‌కౌంటర్ అని పేరు పెట్టి జాబ్ హోదాలో తప్పించుకుని తిరిగేస్తున్నావు. నిన్ను వదలను. ఏం చేస్తానో చెప్పను. ఎందుకంటే ఇంకా నేనే ఏమీ ఆలోచించుకోలేదు. రిటర్న్స్ టు మాయా. మాయా సైలెంట్. ఇప్పుడు ఇవన్నీ నీకే చెప్తున్నా. ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు తెలుసా బేబీ? కానీ నువ్వు కూడా నా కోపాన్ని భరించాల్సిందే. అసలైతే నువ్వు నాకు నచ్చడానికి సెకండ్ రీజన్ అదే. నేను ఎంత కోప్పడి అరిచినా, తిట్టినా మిగతా వాళ్ళలా నాకు భయపడి పారిపోలేదు. ప్రతిసారి నా చుట్టూ చిన్నపిల్లలా తిరుగుతూ తింగరి పనులు చేసి వాటిలో వాటితోనే నవ్వించావు. మాయ ఇన్నర్లో నా కర్మరా, నా కర్మ. ఫస్ట్ రీజన్ మాత్రం ఆ రోజు నిన్నెవ్వరో తెలియకుండా నన్ను చెడామడా తిట్టేసి చెయ్యి పట్టుకుని లాక్కుపోయి జాకెట్ కూడా వేసేసావు. నీ తింగరితనానికి నచ్చేసావు బేబీ. ఆ రోజు నైట్ ఇంటికి వచ్చాను కదా, అప్పుడు ఎంత నవ్వుకున్నానో. నేను ఇన్ని రోజులు అమ్మాయిలంటే చిరాకు పడేది ఎందుకో తెలుసా? నన్నుగా ప్రేమించే అమ్మాయి ఉంటుంది అని అనుకోలేదు కాబట్టి. నా స్టేటస్, నా అందం, జాబ్ చూసి అట్రాక్ట్ అయి వచ్చిన వాళ్ళే తప్ప ఒకరిలో కూడా హానెస్ట్ లేదు. నీలో తింగరతనం, అమాయకత్వం, నిజాయితీ నీకు తెలియని వాళ్ళకి కూడా నీకు రిస్క్ అని తెలిసినా హెల్ప్ చేసే నీ హెల్పింగ్ నేచర్ ఇవన్నీ నచ్చేసాయి బేబీ. శరత్ నిన్ను టచ్ చేస్తే ఎందుకంత రియాక్ట్ అయ్యానో అప్పుడు తెలియలేదు. కానీ రియాతో పెళ్ళి అన్నప్పుడే నీ మీద ఉన్నది చిరాకు కాదు, విసుగు కాదు, అదే లవ్ అని తెలిసింది అని నిజంగానే ప్రేమగా గట్టిగా హత్తుకొని గొంతులో ప్రేమంతా నింపి మరీ మాయా చెవి దగ్గరికి వచ్చి చెప్తాడు. అప్పటికి కూడా డెవిల్ చేతులు మాయా చుట్టూ రానే ఉంటాయి. అప్పటి వరకు భయపడుతూ తిట్టుకుంటూ ఎలా డెవిల్ని టార్చర్ చేయాలని ఆలోచిస్తూ ఉన్న మాయా పాప లాస్ట్ మాటలకు మాత్రం స్టన్ అయ్యి మిగతా ఆలోచనలన్నీ ఆపేస్తుంది. డెవిల్ చూపిస్తున్న ప్రేమ మాత్రమే కనిపిస్తూ అతని మాటలకి షాక్లోకి వెళ్ళిపోతుంది. వింటున్నావా? చాలా మెల్లగా అడుగుతాడు. తనకి తెలియకుండానే "హ్మ్" అంటుంది మెల్లిగా. ఐ లవ్ యూ బేబీ. నువ్వు నాకు మాత్రమే సొంతం. నీకు నేను మాత్రమే ఇంపార్టెంట్ అవ్వాలి. అదే నా కోరిక. కానీ అని కొంచెం గ్యాప్ ఇచ్చి మాయ నడుం చుట్టూ ఉన్న చేతులు వదిలిచేసి గొంతులో తేడా చూపిస్తూ కానీ ఇందాక డాడ్ ఏంటి నీకు ఆల్రెడీ వేరే వాళ్ళతో మ్యారేజ్ అయింది అంటున్నారు అంటాడు. మాయా మళ్ళీ సైలెంట్. చెప్పు బేబీ అంటూ గెడ్డం పట్టి తన వైపుకి తిప్పుకుంటాడు మాయా ఫేస్ని.
షాక్ అండ్ భయంతో పూర్తిగా బిగుసుకుపోతుంది పాప. ఏమైంది బేబీ? ఎందుకలా షాక్లో ఉండిపోయావు? అసలే పోలీస్ బ్రెయిన్. ఇప్పుడు కానీ నా ఎక్స్ప్రెషన్ మాటలో తేడా వచ్చిందా స్మాష్ అంటుంది మాయ ఇన్నర్ చెవిలో. వెంటనే ఫేస్ నార్మల్గా పెడుతుంది. అంటే పెట్టడానికి ట్రై చేస్తుంది అంతే, కానీ మాటలు తడబడుతూనే ఉంటాయి. పే పే పెళ్ళేంటి కదా? నేను కూడా అదే అడిగాను. ఇంకేదో చెప్తే కనీసం ఒక్క క్షణమైనా ఆలోచించేవాడిని. కానీ పెళ్ళి అవ్వడం ఏంటి? ఆయన పిచ్చి కాకపోతే ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాడ్ అని నమ్మకంగా చెప్పి వచ్చాను బేబీ. నాకు నమ్మకం నీ మీద కాకపోతే ఇంకెవరి మీద ఉంటుంది చెప్పు? వదిలే. డాడీకి నువ్వు అసలు తెలియదు కదా. సో జస్ట్ చిన్న ఎంక్వైరీ చేయించి ఉంటారు. వాడెవడో ఫ్రాడ్ గాడు ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డబ్బులు కొట్టేద్దాం అనుకుని ఉంటాడు. అందుకే డాడీకి నేను చెప్పేశాను అలాంటివి నమ్మొద్దు అని. నువ్వు పట్టించుకోక బేబీ. డాడ్ అలా కోపంగా కనిపిస్తారు కానీ హీఈస్ వెరీ నైస్ అండ్ అండర్స్టాండింగ్ పర్సన్ అని చెప్పి అని నోరు తెరిచి ఆవలి ఆవలింత తీస్తూ బేబీ నిద్ర వస్తుంది పడుకుందామా అంటాడు క్యాజువల్గా. రూమ్లోకి వెళ్ళాలంటేనే మాయకి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. వచ్చే ముందు ఆ సెటప్ అంతా చూసింది. ప్లాన్ వేసుకున్న పాపం ఇంతసేపు డెవిల్ చెప్పిన దానికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. అందుకే టెన్షన్గా బెత్తర చుక్కలు చూస్తూ అలాగే కదలకుండా ఉంటుంది. డెవిల్ చిన్నగా నవ్వుకుంటూ బేబీ నిన్నే కదా చెప్పా కదా నీకు ఇష్టం ఉంటేనే అది, కానీ చిన్న చిన్న రొమాన్స్లు మాత్రం వద్దు అని ఆపలేవు. నన్ను నీ దగ్గరికి రాకుండా అయితే అస్సలు ఆపలేవు అని రెండు చేతుల్లోకి తీసుకుని అలాగే చిన్న పాపలా చూస్తూ నడుస్తుంటాడు. బెడ్పై పడుకోబెట్టి లైట్స్ ఆఫ్ చేసి బాల్కనీ డోర్ కూడా వేసి లాక్ చేసి, ఇంతకు ముందు లాక్ చేసి అలవాటు లేకపోవడం ఇప్పుడు వచ్చిన డిఫరెన్స్కి తనలో తానే నవ్వుకొని మళ్ళీ బెడ్ దగ్గరికి వస్తాడు. మాయ బెడ్కి ఆ చివర దగ్గరికి ముడుచుకొని పడుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటే డెవిల్ ఇంకో పక్క పడుకుని ఒక్కసారిగా చేత్తో లాగేసి తన మీద వేసుకుంటాడు. హా అని షాక్ అయి చూస్తుంటే డెవిల్ పనిష్మెంట్ చెప్పాలిగా బేబీ, మర్చిపోయావా అనుకుంటున్నావా? మాయా షాక్. డెవిల్ నువ్వు ఫేస్ ఎంత క్యూట్గా పెట్టినా సరే పనిష్మెంట్ ఫాలో అవ్వాల్సిందే. ఉదయం లేచిన వెంటనే బెడ్ కిస్ నుండి స్టార్ట్ చేసి నా పనులన్నీ నువ్వే దగ్గరుండి చేస్తూ నైట్ పనుకునేటప్పుడు వామ్ హగ్తో మన డే ఎండ్ అవ్వాలి. ఇదే పనిష్మెంట్. మాయా నువ్వు ఎంత యాక్టింగ్ షురూ చేసినా దీనిలో నో కాంప్రమైజ్ బేబీ. కమాన్ గివ్ మీ ఏ వామ్ హగ్ అండ్ స్వీట్ కిస్ అంటూ రెండు చేతులు చాచుతాడు. చెప్పింది చేసి కామ్గా పడుకోండిపోతే ఇందాక చెప్పింది గుర్తొచ్చి అమ్మో ఈ డెవిల్ గాడికి అసలే కోపం ఎక్కువ. ఇప్పుడు కోపం తెప్పిస్తే లిమిట్ క్రాస్ చేసినా చేస్తాడు. దాని బదులు ఏదో మేనేజ్ చేయాలి అని డిసైడ్ అయ్యి అంటూనే సైడ్ నుంచి తగినట్లు హక్ చేసుకుంటుంది. హలో బేబీ ఏంటిది? నేను అడిగింది పప్పీ హగ్లు పిల్ల కిస్లు కాదు. పెళ్ళైనప్పటి నుంచి నేనే నీకు ఇస్తున్నవి. సరే స్టార్టింగ్ కాబట్టి ఈ రోజుకి నేనే లీడ్ తీసుకుంటా. రేపటి నుంచి మాత్రం తేడా రాకూడదు అని నెక్స్ట్ సెకండ్లో మాయాని లాగి ఇద్దరి మధ్య గాలి కూడా రానంత గట్టిగా హత్తుకుని బుగ్గలపై చేతులు వేసి పెదాల్ని అతని పెదాలతో లాక్ చేస్తాడు. మాయాకి కనీసం ఏమవుతుందో తెలుసుకునే గ్యాప్ కూడా లేదు పాపం. అంటే డెవిల్ ఇవ్వలేదులేండి. ఇంకేముంది, అసలే ఫస్ట్ నైట్ కోసం కట్టుకున్న చీర, మల్లెపూలు గట్టిగా ఛాతీకి తగులుతున్న అందాలు, తేనెలూరే పెదవులు అంత దగ్గరగా మెత్తని పాప శరీరం తగులుతూ ఉంటే అప్పటి వరకు ఉన్న ఫీలింగ్స్ కాకుండా డెవిల్ బావులో ఏవో కొత్త ఫీలింగ్స్ కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. అయినా కూడా మాయకిచ్చిన మాట కోసం కంట్రోల్ చేసుకుంటూ తీయని పెదాల మకరందాలు తగులుతూ ఉంటే తేనె మొత్తం లాగేసుకుంటూ తుమ్మిదైపోతాడు డెవిల్. ఇంతకీ మాయకి నిజంగానే పెళ్ళయిందంటారా? అయ్యో ఈ విషయం మీకు ఎలా తెలుస్తుంది? రూపా గారు చెప్పాలి. ఆవిడ చెప్తే నేను మీకు చెప్పాలి. సో త్వరగా ఆవిడని అడిగి కనుక్కొని నేను మీకు చెప్పేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటూ ఈ స్టోరీలో మిగతా రాబోయే ఎపిసోడ్స్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ, మీకు ఎలాంటి స్టోరీస్ అంటే ఇష్టమో, ఎలాంటి స్టోరీస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్తారు అని కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.